జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అసెంబ్లీ నియోజకవర్గమైన పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసి సొంత ఇల్లు నిర్మించుకోవాలని నిర్ణయించడం ఆ ప్రాంత పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పిఠాపురం మండలం భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు 2.8 ఎకరాలు 2 ప్లాట్లను పవర్ స్టార్ కొనుగోలు చేశారు. ఇప్పటికే ఈ భూముల రిజిస్ట్రేషన్లు ఆయన పేరిట పూర్తయ్యాయి. ఈ 3.52 ఎకరాల్లో 2 ఎకరాల స్థలంలో క్యాంపు కార్యాలయం, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మిస్తామని బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇకపై తాను పిఠాపురం వాసిగా ఉంటానని ప్రకటించారు. ఈ ప్రకటనతో పార్టీ నేతలు, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. కొన్ని గంటల్లోనే కొందరు జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ నివాసం చుట్టూ ఉన్న 16 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రాబోయే కాలంలో పిఠాపురంలోని ఈ ప్రాంతమంతా కార్యకలాపాలతో కలకలలాడుతుందని గ్రహించిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా రియల్టర్లు పట్టణానికి తరలివచ్చి భూమి లభ్యతపై ఆరా తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భూమిని కొనుగోలు చేసి అక్కడే స్థిరపడతానని ప్రకటించకముందు ఈ ప్రాంతంలో భూమి విలువ ఎకరానికి 20 నుంచి 25 లక్షల రూపాయలు ఉండేది. గత 2 రోజుల్లో వీటి విలువ 3 రెట్లు పెరిగిందని, ప్రస్తుత ధర ఎకరానికి 75 లక్షల నుంచి ₹1 కోటి వరకు కోట్ అవుతుందని తెలిపారు. రోడ్డు పక్కన ఉంటే భూమి విలువ ఎకరాకు 3 కోట్లు చేరింది. అయినప్పటికీ సంపన్నులు ఫామ్ హౌస్లు నిర్మించుకోవడానికి, రియల్ ఎస్టేట్ వెంచర్లను అభివృద్ధి చేసుకోవడానికి పెద్ద మొత్తంలో భూమిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు పిఠాపురం కొన్ని పర్యాటక ప్రదేశాలతో పాటు సంస్కృతి, రాజనేపథ్యానికి ప్రసిద్ధి చెందింది. పవన్ కళ్యాణ్ నిజంగానే అక్కడ స్థిరపడితే రాబోయే రోజుల్లో భారీ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. సాగు కష్టంగా ఉన్న మెట్ట ప్రాంతాలకు సమీప భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉండవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల ముందు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వాహనాల నెంబర్ ప్లేట్ల మీద జరిగిన ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ట్రెండ్ పైన తాజాగా పవన్ కళ్యాణ్ సరదాగా వ్యాఖ్యానించారు. పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభలో ప్రసంగించినప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని నెంబర్ ప్లేట్లపై రాసుకోవడం పైన స్పందించారు. దయచేసి ఎవరు నెంబర్ ప్లేట్లపై అలా రాసుకోవద్దని, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి చెడ్డ పేరు తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. వాహనానికి ఒరిజినల్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారు అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎమ్మెల్యే గారి తాలూకా అని చెబితే వారు నన్ను కూడా తిడతారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.